హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు నా మార్నింగ్ రొటీన్ అయితే నేను మీ అందరికీ షేర్ చేస్తున్నానండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా చికెన్ గారెలు అయితే వండుకున్నాము. ఆ క్లిప్ అనేది మిస్ అయ్యిందనమాట. తర్వాత వచ్చేసి ఆఫ్టర్నూన్కి చికెన్ బిర్యానీ అయితే చేశాను. చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలా చేశానంటే చికెన్లో ఉప్పు, కారం, పసుపు, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పౌడరు, అలాగే గరం మసాలా, చికెన్ మసాలా పౌడరు, అలాగే బిర్యానీ మసాలా పౌడర్ కూడా వేసేసి మొత్తం అంతా కూడా కలిపేసి పక్కన పెట్టుకున్నానండి. అందుట్లో మళ్ళీ కొత్తిమీర, పుదీనా, అలాగే కొంచెం నిమ్మకాయ కూడా యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత మొత్తం అంతా కూడా కలిపేసేసి ఇంకా పెరుగు కూడా కలుపుకోవాలండి. కలిపేసేసి ఒక 1 అవర్ టైం ఉన్నట్టయితే ఒక 1 అవర్ అయితే కనుక మొత్తం కలిపేసి పక్కన పెట్టుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అంటే ముక్కకి మసాలాలు ఇవన్నీ కూడా పట్టి జ్యూసీగా ఉంటుందన్నమాట. ఇంకా టైం లేదు అంటే ఒక హాఫ్ అన్ అవర్లో కలిపేసేసి వంట చేసేసుకోవచ్చు. ఇంకా తర్వాత వచ్చేసేసి ఇంకా బిర్యానీకి సంబంధించిన మసాలా అంతా కూడా పక్కన పెట్టుకున్నాను. అలాగే కళాయిలో నూనె వేసుకొని తర్వాత దాంట్లో ఆనియన్ను, అలాగే పచ్చిమిర్చి ఇవన్నీ కూడా కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. తర్వాత ఈ మసాలాలు అన్నీ పట్టించుకున్నాం కదా చికెను, ఇవన్నీ కూడా వేసేసి బాగా మగ్గివ్వాలన్నమాట. మగ్గిన తర్వాత పక్కన బౌల్లో రైస్ సపరేట్గా ఉడికించేసుకోవాలండి. పక్కన ఒక బౌల్ పెట్టుకొని అందుట్లో వాటర్ వేసేసి తర్వాత అందుట్లో బిర్యానీకి సంబంధించిన మసాలాలన్నీ కూడా వేసుకొని అలాగే కొంచెం కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్టు, పుదీనా, కొంచెం లెమను ఇవన్నీ కూడా వేసుకొని సాల్ట్ కూడా వేసుకొని బాయిల్ అయిన తర్వాత రైస్ వేయాలి. రైస్ కొద్దిగా మనకి ఒక 30% 50% ఉడికింది అన్నప్పుడు కొంచెం సగం రైస్ తీసుకొని ఈ చికెన్ ఎప్పుడైతే ఉడుకుతుందో దాని మీద వేసేయాలన్నమాట. అట్లా మిగతా రైస్ కూడా వేసి దమ్ పెట్టుకుంటే మనకి చికెన్ బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. ఇంక తర్వాత మేము ఈవినింగ్ అయితే మా ఇంటి పక్కన పార్క్ అయితే వెళ్ళామండి. పార్క్ అయితే చూడండి బంతిపూలతో ఎంత బాగుందో కదా. మొత్తం ఫ్లవర్స్ తోటి అయితే డెకరేషన్ చేసినట్టుగా మొక్కలన్నీ కూడా పెట్టారు. చాలా బాగుంది. ఎటువైపు చూసినా కూడా మనకి చామంతి పూలు, బంతి పూలు, అలాగే గులాబీ ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి అన్నమాట. చూడడానికి చాలా బాగుంది. చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. చూసారు కదా, ఈ విధంగా అయితే ఉందన్నమాట. నేను అలా పరిగెత్తేస్తుంది. ఇది మళ్ళీ వస్తుంది చూసావా. దా దాని మెడ ఏంటి ఎంత పొడవు ఉంది.